సంపూర్ణ ఫలితాలతో విద్యా కుసుమాలు వెదజల్లుతోంది ఆ పాఠశాల. అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పేద విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతోంది. 10వ తరగతి, ఇంటర్ ఏదైనా 100% ఫలితాలతో ఆదర్శంగా నిలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గురుకుల పాఠశాలపై ప్రత్యేక కథనం. విద్యారంగంలో కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న తరుణంలోనూ ప్రభుత్వ విద్యాలయాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట గురుకుల పాఠశాల స్ఫూర్తిగా నిలుస్తోంది. 10 ఏళ్ల నుంచి 10వ తరగతి, ఇంటర్లో 100% ఫలితాలు సాధిస్తూ ఈ ఏడాది ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రాజంపేట పాఠశాలలో విద్యాబోధన అంతా ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. డిసెంబర్ నాటికే ఇంటర్ 10వ తరగతి పాఠ్యాంశాలు పూర్తి చేసి పునశ్చరణ ప్రారంభించారు. రోజువారీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతివారం ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ సమావేశమై విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఇలా ఒక్కో విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఇక చదువులోనే కాకుండా యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గురుకులాల 7th క్లాస్ రాష్ట్రం మొత్తానికి నేను చెప్పాను. అది మా నాన్న కళని నేను నెరవేర్చాను. అందుకోసం మా ప్రిన్సిపాల్ కలగిడ అది 10కి 10 రావడానికి ఇలా క్యాంపులు పెట్టి మమ్మల్ని అందులో కూడా కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మమ్మల్ని ఎంతగానో 10కి 10 తెచ్చుకోవడానికి, ఉన్నత శిఖరాలను తాకడానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఉదయాలు నన్ను ఇంకా ప్రోత్సహించడం, నేను ఇంకా పైకి ఎదుగుతున్న కొద్దీ నా యొక్క మార్కులు అనేది ఉత్తమమైన మార్కులతో నేను ఎదగలుగుతున్నాను. 1984-85లో ప్రారంభమైన ఈ గురుకులంలో 1996లో ఇంటర్ విద్యను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పాఠశాల అనేక ప్రత్యేకతలకు నెలవుగా మారింది. బచ్చలకూర రాజేష్ అనే విద్యార్థి రేనాక్ పర్వతం అధిరోహించాడు. 7వ తరగతి చదువుతున్న శివమాధవ్ రాష్ట్ర స్థాయిలో సూపర్ స్టూడెంట్గా ఎంపికయ్యాడు. మన టీవీ ద్వారా 2016 డిసెంబర్లో 7వ తరగతి విద్యార్థులకు గణితం బోధించాడు. యూత్ పార్లమెంటు పోటీలో రాష్ట్రంలో ప్రథమ స్థానం పొందిన మహేష్ ఈ పాఠశాల విద్యార్థే కావటం గమనార్హం. బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేసి విద్యార్థులందరినీ కూడా వాళ్ళు ఏ స్థాయిల్లో ఉన్నారో నిర్ధారణ చేయడం జరుగుతుంది. వాళ్ళ స్థాయిలకు అనుకూలంగా మేము ప్రణాళికని రూపొందించి దాని ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా మార్పులు చేయాలా లేదా అనేది పునఃసమీక్షను ప్రతి శుక్రవారం కూడా టీచర్స్ అందరితోటి వీక్లీ అకాడమిక్ స్ట్రాటజీ మీటింగ్ తోటి పునఃసమీక్షలు చేయడం జరుగుతుంది. విజయాలకు కారణం ఏమిటంటే ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ మధ్యలో ఉన్న సత్సంబంధాలు ఒకటైతే, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఈ గురుకుల పాఠశాలలో ఉంటున్నప్పుడు విద్యార్థులతో మాకున్న చాలా సత్సంబంధాలు, అంటే కుటుంబ సంబంధాలు ఉంటాయి. వాళ్లకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాతో పంచుకుంటారు. సంబంధాలే ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. అత్యుత్తమ ఫలితాల స్ఫూర్తిగా మరిన్ని ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా పాఠశాల అడుగులు వేస్తోంది.